నువ్వు ఎదుర్కొంటున్న సకల శ్రమలకు పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది. చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడని. కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు, గర్వం వల్ల కొన్ని, ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది, ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది. మనం దీనులమై ఉండునట్లు, మన గర్వ హృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని. లేకపోతే మన మిడిమేళం నడమంత్రం అస్సలు ఆపలేదు. మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు. ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి అనుమతించవచ్చు, వెర్రవేగకుండా. కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులుగానే నడుచుకుంటారు, వాళ్ళకి డోకా లేదు. నాకు తెలిసి వాళ్ళు బహుశా ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు. ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు, వాళ్ళు ఉప్పొంగరు, తమ కలిగిన దాన్ని బట్టి వెర్రవేగరు, అతిశయపడరు. కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా కృప చూపితే చాలికి వీడిని ఆపలేం. అట్లా అసలు ఎందుకు నాయన నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది, నాకెందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు. ఒకటి, నీవు గర్వ హృదయుడివి కాకుండాన్నట్లు నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను, నీకు ఎక్కువ సమృద్ధి ఇవ్వలేదు, ఇస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది, అందుకే మితంగానే నిన్ను బ్లెస్ చేశాను అంటాడు. ఒక కారణం అది. రెండవది, ఎందుకు నాయనా నాకు ఈ ఆర్థిక దారిద్ర్యత వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు. కేవలం ధనమే ప్రమాణంగా ఇచ్చి అభాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసావు, వాళ్ళ కడుపును కొట్టావు. నా కడుపు మండింది. నువ్వు కనికరము, జాలి, దయ, ప్రేమ అనేవి వదిలేసి దిక్కులేని వారిని, దీనులను, అభాగ్యుల్ని మోసగించావు. కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది. అట్లా ఒక సమస్యకి 4 విధములైన కారణాలు ఉండొచ్చు, 10 విధములైన కారణాలు ఉండొచ్చు. సోదరా, దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ గతి వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది. అప్పుడు చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.